ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ప్రవేశిద్దాము. గత వారములలో ఆరాధన గురించి మనము ఒక సందేశాన్ని ఆలోచన చేయడం జరిగింది. మొదటి భాగము మీకు వినిపించడం జరిగింది. మొదటి భాగములో మనం మాట్లాడుకున్న ఒక ప్రధానమైన విషయం ఏంటో మనం గమనించినట్లయితే, ఈరోజు క్రైస్తవులకు ప్రార్థనకు, కృతజ్ఞతాస్తుతికి, ఆరాధనకు వ్యత్యాసము తెలియకుండా వారి జీవితాల్లో ఆరాధన చేస్తున్నారనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఒక క్రైస్తవుడిని మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే మేము ప్రార్థనకి వెళ్తున్నాము అని చెబుతారే కానీ ఆరాధనకి వెళుతున్నామని చెప్పేది చాలా తక్కువ మంది. ఒకవేళ మేము ఆరాధనకి వెళుతున్నామని వారు చెబుతూ ఉన్నా ఎందుకొరకు ఆరాధన అనే నామాన్ని, ఆరాధన అనే పేరును ఉపయోగించాలో తెలియకుండానే మేము ఆరాధనకి వెళ్తున్నామండి, లేదా కొంతమంది అనేకులు మేము ప్రార్థనకి వెళ్తున్నామండి అని చెప్పడము మనం వింటూ ఉంటాం. దానికి సంబంధించి వివరణ గత భాగంలో మనము మాట్లాడుకోవడం జరిగింది. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి, ఆరాధన ఈ మూడు కూడా వేరు అనే ఆలోచనలు మీ జ్ఞాపకాలకు తీసుకురావడం జరిగింది. ప్రార్థన అంటే, దేవా నేను ఆపదల్లో ఉన్నాను, నన్ను రక్షించవా అని మనము దేవునికి మొరపెట్టడము ప్రార్థన అన్నాము. కృతజ్ఞతాస్తుతి అంటే, దేవా నేను మొరపెట్టాను, నన్ను రక్షించమని, నేను ప్రార్థన చేయగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, జవాబునిచ్చావు, నన్ను రక్షించావు, నన్ను రక్షించినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అని తెలియజేయడమే అది కృతజ్ఞతార్పణ, కృతజ్ఞతాస్తుతి, దేవునికి వందనాలు చెప్పడము. కానీ ఆరాధన అంటే దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో ఎరిగి దేవుణ్ణి, ఆయన్ని ఎరిగి ఆయన స్తుతించడము ఆరాధన అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, నన్ను రక్షించిన నా రక్షక, నా విమోచకుడా, నేను నిన్ను స్తుతిస్తున్నాను లేదా నేను సన్నుతిస్తున్నాను అనేది ఆరాధన అవుతుంది. ప్రార్థన అంటే దేవా నన్ను రక్షించుము అని చేసేది ప్రార్థన. కృతజ్ఞతాస్తుతి అంటే దేవా నన్ను రక్షించినందుకు నేను నిన్ను వందనాలు చెల్లిచేస్తున్నాను, లేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆరాధన అంటే నన్ను రక్షించిన నా యెహోవా, నా విమోచకుడు అంటే దేవుని యొక్క నామములు ఏవైతే ఉన్నవో, నన్ను రక్షించిన నా రక్షక, నేను నిన్ను సన్నుతిస్తున్నాను అని తెలియజేసేదే ఆరాధన ప్రియులారా. కాబట్టి ఆరాధనకు వచ్చి మనం ఎక్కువగా ప్రార్థనలు చేస్తాము, కానీ ఆరాధనలకు వచ్చి మనం చేయాల్సింది ప్రార్థనలు కాదు. కానీ ఆరాధనకు వచ్చి మనం దేవునికి మనము హృదయాంతరంగంలో నుంచి అర్పణలు మనము చెల్లించాలి, పే చేయాలి. దేవుని వలన మనం వేటినైతే పొందుకున్న వాటికి తిరిగి మనము అర్పణలు చెల్లించడమే అసలైన ఆరాధన అనే అర్థాన్ని మీ జ్ఞాపకాల్లోనికి తీసుకుని రావడం జరిగింది ప్రియమైన దేవుని వారలారా. ఇక ఈరోజు మనము రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు ఆరాధన అనేకులకు ఎలా అయిపోయిందనంటే ఆచారబద్ధంగా అయిపోయింది, కానీ ఆత్మానుసారంగానో వాక్యానుసారంగా ఈరోజు చాలామందికి ఆరాధన లేవు. ఎందుకు ఆరాధనకి వెళ్తున్నామంటే, వెళ్ళాలి కదండి, వారమంతా పని చేసుకున్నాము, ఆదివారం దేవుడు రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాలని ఏదో ఒక సాంప్రదాయకంగా, ఆచారకంగా, ఏదో అదొక ఫార్మాలిటీగా మనం వెళ్ళడం కాదు. కానీ ఆరాధనకు వెళుతున్న మనము ఒక చక్కటి ఉద్దేశము కలిగి మనము ఆరాధనకు వెళ్ళాలి. ఈరోజు పాత నిబంధన ఆరాధన క్రమంలో ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న ఆరాధన ఎలా ఉంటుందంటే, అదొక ఆచారము, అదొక పారంపర్యాచారము, అదొక సాంప్రదాయము. దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి. అదొక సాంప్రదాయకంగా అలా ఆరాధన కొనసాగించారే కానీ నిజమైన ఆరాధన ఏదైతే ఉన్నదో ఆ ఆరాధన యేసుక్రీస్తు వచ్చి చెప్పేంత వరకు క్రైస్తవ్యానికి కానీ ఆనాటి కాలంలో బ్రతికిన వారికి కానీ తెలియలేదు. యేసుక్రీస్తు మరణించేంత వరకు ప్రపంచంలో జరిగిన ఆరాధన ఏదైతే ఉన్నదో ఆ ఆరాధన అంతా కూడా ఆచారబద్ధమైన ఆరాధనే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించారో, మరణించిన తర్వాత ఈ లోకములో నిజమైన ఆరాధన ఏదైతే ఉన్నదో అది ప్రారంభమైంది. నిజమైన ఆరాధన అంటే ఏంటి అని చెబితే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే,
యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఆరాధన అనేది ఎలా చెయ్యాలి అనే దానికి ఆయన ఇచ్చిన ఒక చక్కటి వివరణ ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభువా, మేము ఆరాధన ఎలా చేయాలంటే అని అన్నాడు. మీరు ఆరాధన ఏ విధంగా చేయాలంటే సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, మొక్కుబడిగా, పారంపర్యాచారముగా. ఇదిగో మా నాన్న మొక్కాడు, మా నాన్న చర్చికి వెళ్ళాడు, మా అమ్మ చర్చికి వెళ్ళింది, నేను చర్చికి వెళ్తున్నాను. ఇక్కడ చాలామంది మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారని అంటే, మా తాత చర్చికి వెళ్ళాడు, మా అయ్య చర్చికి వెళ్ళాడు, మేము చర్చికి వెళ్తున్నాం. ఇలాంటి సమాధానాలు చెప్పేవారు ఉన్నారు. కానీ అసలు ఆరాధన అంటే ఏంటో ఎరిగి ఆరాధించేవాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. లేరని చెప్పట్లేదు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు నిజమైన ఆరాధన చేసేవారు. ఈరోజు సమాజంలో ఆరాధన ఎలా మారిపోయిందని అంటే, ఆరాధన ఏం కావాలి చెప్పండి, ఏమేమి వస్తువులు కావాలి చెప్పండి. ఆరాధనకి ఒక పెద్ద చర్చ్ కావాలి. ఆ చర్చ్ అంతా కూడా చక్కటి లైటింగ్తో ముస్తాబైపోవాలి. ఆ చర్చిలో మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఆ చర్చిలో ఒక పెద్ద స్టేజ్ ఉండాలి. చర్చిలో పాటలు పాడడానికి క్వైర్ టీం ఉండాలి. అలాగే మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఇలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి. బయట ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడ చాలా మనం పీస్ఫుల్ మనశ్శాంతిని కోరుకోవడానికి మనం ఆరాధనకి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరాధనలో నాట్యాలు చేసేవారు ఉన్నారు, డ్యాన్సులు చేసేవారు ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ని పంచేవారు ఉన్నారు. అసలు ఆరాధన అంటే ఈరోజు సమాజంలో ఆరాధనకు అర్థం మారిపోయింది. ఎందుకంటే ఇక్కడికి రావట్లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారంటే అక్కడ ఆరాధన బాగుంటుందండి. ఆరాధన బాగుండడం అంటే దానికి అర్థమేంటి చెప్పనా? అక్కడ గిటారు బాగుంటుంది, పాడే పాటలు బాగుంటాయి, అక్కడ లైటింగ్ బాగుంటుంది, అక్కడ జనాభా ఎక్కువ ఉంటారు, సంఖ్య ఎక్కువ ఉంటుంది, చర్చ్ పెద్దగా ఉంటుంది, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. అక్కడికి వెళితే అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, నాకు చాలా పీస్ అనిపిస్తుంది. అక్కడ ఆరాధన అండి సూపర్ ఉంటుందండి. పాస్టర్ గారు కూడా మంచి ఆరాధన చేస్తాడండి. ఈరోజు చాలామంది టీవీల్లో యూట్యూబ్లో మనం చూసి పలానా సేవకుడు అంటే ఆ సేవకుడు అంటే మంచి వర్షిప్ చేస్తాడండి. వర్షిప్ని లీడ్ చేయడంలో ఆయన తర్వాతనండి అంటారు. వర్షిప్ని లీడ్ చేయడం అంటే ఒక పాట పాడి అందరినీ కూడా మైమరిపించేసి, మ్యూజిక్ సౌండ్ పెంచేసి, ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ పెంచేసి, వాయిస్ని రేజ్ చేసి చేసేదే ఈరోజు ఆరాధన అనుకుంటున్నారు. కానీ అసలు ఆరాధన గురించి బైబిలు ఏం చెప్పింది? యేసుక్రీస్తు వారు అన్నారు ఒక మాట, ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన అంటే ఏంటో గత భాగంలో చెప్పాను. ఆరాధన ఎలా చేయాలి? ఈరోజు ఆరాధన ఎలా చేయాలి దానిలో యేసుక్రీస్తు వారు చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఆరాధన ఆత్మతో చేయాలి, మీరు ఆరాధన సత్యముతో చేయాలి. ఈరోజు ఆత్మ ఉన్న దగ్గర సత్యం మిస్ అయిపోయింది, సత్యం ఉన్న దగ్గర ఆత్మ మిస్ అయిపోయింది. ఈ రెండింటినీ కలిగి ఆరాధించేవారు చాలా తక్కువ. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా సంఘాల్లో ఆరాధన అనగానే ఆత్మ 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 పరవశులై తమ్ము తామును మర్చిపోయి, ఆ ఆత్మ ఆవహించి, ఆత్మ ఆవరించి ఎగురుతూ గంతులేస్తూ చీర ఎక్కడ ఉన్నదో, వస్త్రాలు ఎక్కడ ఉన్నాయో, ముందెవరున్నారో వెనకాల ఎవరున్నారో, కనీసము ఆరాధన చేస్తున్నప్పుడు ఎగురుతున్నప్పుడు వస్త్రాలు సరిగా ఉన్నాయో లేదో అనే ఆలోచన లేకుండా ఆత్మను కిందకు దించే ప్రయత్నంలో మనం అందరం కూడా ఆత్మపూర్ణులమని ఇష్టానురీతిగా సౌండ్ పెంచుకుంటూ, వాల్యూమ్ పెంచుకుంటూ మేము ఆత్మపూర్ణులు కలిగి మేము ఆరాధన చేస్తున్నామనే వాళ్ళు ఈరోజు ఉన్నారు. కానీ అక్కడ సత్యం మిస్ అయిపోతున్నది. ఎంతసేపు పరిశుద్ధాత్మదేవ 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 పరిశుద్ధాత్మదేవ, ఆత్మ ఆత్మ ఆత్మదేవ, పరిశుద్ధాత్ముడా దిగురమ్ము అని ఆరాధనలో పరిశుద్ధాత్మని ప్రస్తావన తీసుకొస్తూ మేము ఆత్మతో ఆరాధన చేస్తున్నాం అనుకున్న వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకటి కాదు, రెండు చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పలే, రెండు చెప్పారు. ఆ ఒకటిలో మీ ఆరాధన ఆత్మగా ఉండాలి, ఆత్మతో ఉండాలి, మీ ఆరాధన సత్యముతో ఉండాలి. ఆత్మ అంటే ఇన్స్పిరేషన్, ఆత్మ అంటే ఇన్స్పిరేషన్, ఆత్మ ప్రేరణతో ఆరాధన జరిగించాలి. ఆరాధనలో మరొక భాగం ఏంటంటే సత్యము అన్నాడు. సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి.
ఈరోజు చాలా సంఘాలు మీరు చూడండి, పాటలు ఎప్పుడో ప్రారంభమైతే 1:30 2 గంటలు పాడేసిన తర్వాత, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఇక జనాలకి నీరసం అయిపోతుంది, చాలు వెళ్ళిపోదామని అనుకునే టైంలో పాస్టర్ గారు నిలబడి అప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభిస్తాడు. ఒకవేళ 3 గంటలు లేదా 3:30 గంటల ఆరాధన ఉంటే దానిలో వీరు వాక్యానికి వెచ్చించే సమయము కేవలము 30 నిమిషాలు 25 నిమిషాలు మాత్రమే వాక్యానికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, మీ ఆరాధన కేవలము ఆత్మతో ఉండి పాటలు పాడి 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 ఆత్మను మీరు పొందుకోవడం కాదు, కానీ మీ ఆరాధన ఎలా ఉండాలంటే వాక్యము కొరకు మీరు సిద్ధపరిచేదిగా ఉండాలి. ఈరోజు మనం ప్రారంభం నుంచి చేస్తున్న ప్రతి ఆరాధన ఎలా ఉండాలంటే వాక్యము కొరకు, సత్యము కొరకు ఆ ఆరాధన, ఆ పాటలే కానీ, ఆ ప్రార్థనే కానీ, ఆ స్తుతియే కానీ, ఆ ఆరాధనే కానీ అదంతా కూడా వాక్యము వినడానికి మనుషులు ప్రిపేర్ అవ్వాలి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పిన, పాట పాడేటప్పుడు బాగానే ఉంటాడు, ప్రార్థన చేసేటప్పుడు బాగానే ఉంటాడు, అవునా, ఆరాధన గీతం అని బాగా సౌండ్ పెట్టి పాట పాడి బాగా ఎగిరేటప్పుడు బాగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే సేవకులు వాక్యానికి నిలబడ్డారో అప్పుడు మాత్రం మొఖాలన్నీ కూడా నీరసం అయిపోతాయి. చూడండి, దానికి అర్థమేంటి చెప్పనా, ఎప్పుడైతే సేవకుడు వాక్యానికి నిలబడే సమయానికి మనుషుల్లో ఉత్సాహం లేకుండా దిగాలుగా డల్గా ఫేసులు ఉన్నాయంటే మీరు ఇంతవరకు చేసిన ఆ స్తుతి ఆరాధన ఏదైతే ఉన్నదో ఆ ఆరాధన మిమ్మల్ని వాక్యములోనికి మిమ్మల్ని నడిపించట్లేదు. ఎందుకంటే వాక్యము సమయం వచ్చేసరికి మీరు నీరసం అయిపోతున్నారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు కేవలము ఆత్మతో ఆరాధన చేయమని లేదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రెండు కూడా చాలా కీలకమైనవి. కాకపోతే ఈరోజు నేను కేవలము సత్యము గురించి మాత్రమే మాట్లాడతాను. వచ్చే వారము ఆత్మతో ఆరాధన ఎలా చేయాలో మాట్లాడతాను. ఈ వారము సత్యము గురించి మాట్లాడతాను. ఎందుకంటే సత్యము తెలిస్తేనే కదా, వాక్యము తెలిస్తేనే కదా ఆత్మతో ఆరాధన చేయడం ఎలాగో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆరాధనలో యేసుక్రీస్తు వారు మాట్లాడినవి రెండు. ఆ రెండింటిలో ఆత్మ పేరున ఇన్స్పిరేషన్ ఒకటి, రెండోది ఇన్ఫర్మేషన్ ఒకటి. ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత ఆత్మ ప్రేరణతో చేసే ఆరాధన ఎలా ఉంటుందో మీ జ్ఞాపకాలకు తీసుకొస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న పరిస్థితిని మరొకసారి జ్ఞాపకం తీసుకొస్తాను. చాలామంది పాటలు పాడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. కార్యక్రమాన్ని ఆరాధన నడిపించే వ్యక్తి సమయం లేదండి, వాక్యము ముఖ్యమైన సమయము, ఆ వాక్యంలోకి వెళ్ళాలి అని చెబుతాడు. మరి గమనించాలి, వాక్యానికి మాత్రం అందుకు ముఖ్యమైన సమయం అని చెబుతున్నాము. మనం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామంటాడు. ఏది మరి ఇప్పుడు వరకు చేస్తుంది ప్రాముఖ్యం కాదా? అదే కదా, సేవకులకు వాక్యాన్ని ఇచ్చేటప్పుడు చాలామంది ఉపయోగించే మాట ఏంటంటే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, అప్పటికి ఫస్ట్ మెసేజ్ కూడా అయిపోయి ఉంటుంది. మరి ఫస్ట్ మెసేజ్ లేదంటే మొదటి వర్తమానం ఏదైతే ఉన్నదో అది ముఖ్యం కాదా? అర్థమవుతుందా? అంటే ముఖ్యమైన స్పీకర్ అని ఒకరు అంటారు, తర్వాత మీరు మిగిలిన వాళ్ళు చెప్పేది ముఖ్యం కాదా, వాళ్ళు చెప్తుంది వాక్యం కాదా? ఇదొకటి. మరొక విషయం ఏంటంటే మనం వాక్యానికి సమయం ఇవ్వాలి కాబట్టి ఇంతటితో పాటలు ఆపేద్దామంటే కనుక, ఇప్పుడు నేషనల్ గాస్పల్ సింగర్స్ కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు చాలా ఫీల్ అయిపోతారు, మాకు పాట లేదే, ఎప్పుడు ఇవ్వాలి, వాక్యానికంటే ముందు ఇవ్వలేదే, అలగడము మాకు పాటలు పాడడానికి సమయం ఇవ్వలేదు మీరు, సో నెక్స్ట్ వీక్ నుంచి మేము ఆరాధనకు రాము. ఒకవేళ మీరు మాకు పాట ఎప్పుడు ఇచ్చారు, మొట్టమొదటి పాట ఇచ్చారండి, ఏం ప్రయోజనం? అప్పుడు ఎవరు రాలే, ఎవరు రాకముందు నువ్వు పాటిస్తే ఏం ప్రయోజనము? ఎవడి కోసం పాడుతున్నావు నువ్వు? నీ కోసం పాడుకుంటున్నావా? నేను మరలా చెబుతున్నాను, దేవుడికి మన ఆరాధనలో ఆయన బాగా ఇంప్రెస్ అయ్యేదని చెప్పిన మొట్టమొదటి స్టార్టింగ్ ప్రేయర్, మొట్టమొదటి పాట. ఎందుకంటే అప్పటికి జనాలు ఎవరు ఉండరు, మనుషులు హృదయాంతరంగంలో నుంచి దేవునికి కనెక్ట్ అయి పడతారు. మొట్టమొదటి పాట ఎప్పుడు కూడా ఆ పాట ద్వారా దేవునికి కనెక్ట్ అవుతారు. ఎండింగ్ పాటలు పాడాలనుకుంటే కనుక ఆ పాటలు పాడేవాళ్ళు మనుషులకు కనెక్ట్ అవుతారు. అందుకే మనం పాడే పాట మొట్టమొదటి పాట అయి ఉండాలి, ప్రారంభ పాటలు అయి ఉండాలి. అంటే అందరూ అలా ఉండలేండి, కొంతమంది సమయాన్ని బట్టి 1 by 1 మనమైతే ఎలా ఉంటాం చెప్పండి, ముందెవరు వస్తే వాళ్ళకి అలా అవకాశం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని సంఘాల్లో మాత్రం ప్రత్యేకమైన క్యాండిడేట్లు ఉంటారు, ఖచ్చితంగా నాకు ఈ పాటే కావాలి. ఏ పాట? వాక్యానికంటే, పెద్దయ్య గారు చెప్పిన వాక్యానికంటే ముందటి పాట కావాలి, అప్పుడు ఇస్తేనే నేను సాటిస్ఫై. గత వారం చెప్పా, ఈ పాటలు కూడా ఎవరికి ఇవ్వాలంటే ప్రత్యేకించి సంఘ పెద్దలకు ఇవ్వాలి.
లేదంటే సంఘంలో ఎవరైతే కొంచెం బలమైన వారు ఉన్నారో ఆర్థికంగా అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి ఎందుకు రావాలంటే దేవుని మహిమపరచడానికి, అంతేగాని మనల్ని మనం మహిమపరచుకోవడానికి కాదు. మొట్టమొదటి పాట మీరు చూడండి, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, దేవా ఎవరు రాలేదు కదా, ఇదిగో నీకు కనెక్ట్ అవుతా ప్రభా. మనుషులందరూ వచ్చేస్తే నేను పాట పాడుతూ ఉంటే అందరూ చూసి తర్వాత భలే పాడే బ్రదర్ అనాలి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు కూడా ఎలా ప్లే చేస్తారు చెప్పండి, అందరూ మెచ్చుకునేలా ప్లే చేయాలనుకుంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో పాటను మించి వారు కొడుతూ ఉంటారు, పాటను మించి బీట్ వెళ్తూ ఉంటుంది. దానికి అర్థం ఏంటి చెప్పండి, పాటను క్రాస్ చేస్తున్నావు, పాటకు మించి వెళ్ళిపోతున్నావు. దానికి అర్థం ఏంటంటే నీ బీట్ని మనుషులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు, నీ బీట్ తోటే, నీ మ్యూజిక్తో మనుషులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు. దేవుడికి అది నచ్చదు. ఇలాంటి వారు ఉన్నారు సమాజంలో. ముఖ్యమైన వర్తమానంగా పిలువబడుతున్న మెయిన్ మెసేజ్ ఏదైతుందో ఆ మెసేజ్ ఇది ప్రాముఖ్యమైనది అంటే, మరి ఇంతకుముందు చెప్పిన మెసేజ్ ప్రాముఖ్యమైనది కాదని అడుగుతున్నాను నేను. కాబట్టి మన జీవితంలో కార్యక్రమాన్ని లీడ్ చేసేవారు గమనించాలి, ఆరాధనలో దేవుని కార్యాల్లో అన్నీ కావాలి. ప్రార్థన కావాలి, పాటలు కావాలి, వాక్యము కావాలి, కానుక ముఖ్యమైనదే, బలకార్యము ముఖ్యమైనదే, చివరి ప్రార్థన ముఖ్యమైనదే, ఆశీర్వాదము ముఖ్యమైనదే. ఆశీర్వాదం అయిపోతుంది ఆరాధన? నో. మనం ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఆత్మీయులందరితో మనం అలింగనము చేసుకుని ఆత్మీయంగా మనము పలకరించుకోవాలి. ఆత్మీయ పలకరింపులతో మన ఆరాధన పరిపూర్ణమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి నేను సగంలో వస్తాను, అందరికి అవడం కంటే ముందే వెళ్ళిపోతానంటే మన ఆరాధన పరిపూర్ణం కాదు. కాబట్టి ఈరోజు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలని ప్రభు చెప్పాడు కదా. దానిలో మనం మొట్టమొదటి పాయింట్గా సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో మనం గమనిద్దాము. అందుకే మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఇప్పుడు 20వ వచనం చూద్దాము. సమరయ స్త్రీ ప్రభువుని అడుగుతుంది ఆరాధన గురించి. ప్రభువా, ఆరాధన ఎలా చేయాలి? ప్రభువా, ఎలా చేస్తే అది ఆరాధన అంగీకారం అవుతుందని ప్రభువుని అడుగుతుంది. అయ్యా, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఎట్లనెను, అమ్మా ఒక కాలం వస్తుంది, అమ్మ ఒక కాలము రాబోచున్నది, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీ ఆరాధనలో మీరు తండ్రిని ఎలా ఆరాధిస్తారనంటే, నా మాట నమ్ము, మీరేం చేస్తారనంటే సమరీయులుగా ఉన్నవారు, లేదా సమరీయులుగా ఉండి దేవుణ్ణి ఎరిగిన మీరు కానీ, అన్యజనులుగా ఉండి దేవుణ్ణి ఎరిగిన మీరు కానీ, లేదంటే క్రైస్తవ్యంలో ఉండి దేవుడు అంటే ఎరుగని మీరు కానీ, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవారే కానీ, క్రైస్తవేతరులుగా ఉండి క్రైస్తవులకు వచ్చిన వారే కానీ, వారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మీకు తెలియని దానిని ఆరాధించువారు. అర్థమవుతుందా? మీకు తెలియని దానిని ఆరాధించేవారు. కానీ నిజమైన ఆరాధన ఎలా చేయాలంటే, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఈరోజు సంఘాల్లో 2 రకాల ఆరాధికులు ఉన్నారు. ప్రభు చెబుతున్న మాట, ఒక గ్రూప్లో ఉన్న వారికి ఆలోచన ఏంటంటే, వారు ఏం ఆరాధిస్తారో, ఆరాధనకి ఎందుకు వచ్చారో, వచ్చి ఏం చేశారో, ఏం పాట పాడారో, ఏ ప్రార్థన చేశారో, అసలు దేవుణ్ణి ఎలాంటి స్తుతులు చెల్లించారో వారికే తెలియదు. ఏదో వచ్చామా, కూర్చున్నామా, పాట పాడమంటే పాట పాడాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసాం, వాక్యం విన్నాం, కానుకేసాము, ఇక వెళ్ళిపోయాం, అంతేగాని అసలు ఏంటి, ఎలాంటి ఆలోచన కలిగి ఆరాధన చేయాలనే ఆలోచన ఈరోజు చాలామందికి లేదు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నీకు ఏది తెలిస్తే ఆ ప్రకారంగా ఆరాధన చేస్తున్నావు, కానీ మేము మాత్రము తెలిసిన క్రమంలో మేము ఆరాధన చేస్తున్నాము. మా ఆరాధన ఎలా ఉన్నదంటే, ఎరిగిన వారిని మేము ఆరాధన చేస్తున్నాం, తెలుసుకున్న వారిని మేము ఆరాధన చేస్తున్నాం. ఆ తెలుసుకున్న వానిలో మన పరలోకపు తండ్రి ఉన్నాడు, తండ్రికి మేము ఆరాధన చేస్తున్నాం. గమనిస్తున్నారు కదా? మన ఆరాధన ఎలా ఉండాలంటే, దేవుని గురించి మనము పరిపూర్ణముగా ఎరిగిన వారమై ఉండాలి. తెలుసుకోవాలి.
ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు కలిగి ఉన్న నామములు ఏవైతే ఉన్నవో, దేవుడు కలిగి ఉన్న గుణములు ఏవైతే ఉన్నవో, దేవుడు చేసిన కార్యములు ఏవైతే ఉన్నవో, దేవుని యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా మనము ఎరిగి తెలుసుకుని దేవా నువ్వు మహోన్నతుడివి, సర్వజ్ఞానివి, సర్వాంతర్యామివి, సర్వవ్యాపివి, నువ్వు సర్వజ్ఞానివి, అలా విమోచకుడివి, నీవే మా తండ్రివి, నీవే మా కాపరువని ఆయన గురించిన నామములు ఏవైతే ఉన్నావో బైబిల్లో 100 కొలది నామాలు ఉండగా ఆ 100 కొలది నామములు మనం ఎరిగి ఆరాధించాలి. అది సత్యముతో ఆరాధించడం అంటే. దేవుడంటే ఎవరో పరిపూర్ణముగా ఎరిగి తెలుసుకొని తెలిసిన దానిని ఆరాధించాలి. ఈరోజు చాలామందికి దేవుడంటే అంత అవగాహన లేదు. ఎక్కడికి వెళ్తున్నారంటే మేము ప్రార్థనకి వెళ్తున్నాం అంతే. అయితే దేవుడు కలిగి ఉన్న 10 పేర్లు చెప్పమంటే మనం 10 పేర్లు చెప్పలేం. చూడండి, దేవుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో మనం చెప్పలేం. చూడండి, ఒక 10-15 చెప్పమంటే చెప్పలేం. దానికి అర్థం ఏంటంటే దేవుడు అంటే మనకు పరిపూర్ణంగా తెలియడం లేదు. ఆ దేవుడు అంటే మనకు పరిపూర్ణంగా తెలియాలంటే తండ్రిని గురించిన శాస్త్రము దాన్ని మనం వినాలి. ప్యాట్రాలజీ ఆల్రెడీ యూట్యూబ్లో మన ఛానల్లో తండ్రిని గురించిన శాస్త్రం అనే థియాలజీ సబ్జెక్ట్ బోధింపబడుతున్నది. దాన్ని వింటే దేవుని గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన గుణాల గురించి, ఆయన నామాల గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమన్నా చెప్పండి, ఆయన ఆరాధించేవారు సత్యముతో ఆరాధించాలి. ఆ సత్యం మనము ఎరిగి తెలుసుకొని ఆరాధించాలి. ఇప్పుడు ఎరగాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి చెప్పండి? దేవుని గురించి మనం పరిపూర్ణంగా ఎరగాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథం. అందుకే అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 39వ వచనం చూస్తే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నిజమైన దేవుడు ఎవరో మీరు ఎరగాలంటే, నిజమైన దైవత్వం గురించి మీరు ఎవరో తెలుసుకోవాలంటే, ఆ తండ్రిని గురించి కానీ, కుమారుడి గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, దేవుని యొక్క నామాల గురించి కానీ, గుణాల గురించి కానీ, వాటన్నిటి గురించి మీరు ఎరగాలంటే లేఖనాల పట్ల మీకు విపరీతమైన అపారమైన నాలెడ్జ్ మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే లేఖనం అంటే చెప్పండి వాక్యం ఏంటంటే చెప్పండి సత్యం అంటే లేఖనం అంటే వాక్యము. సత్యమందు నేను వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యమే సత్యము, నీ సత్యమే నీ వాక్యము అన్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క 100 కొలది నామాలు మనం ఎరగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా మనం చదవాలి, ఎక్కువగా మనం తెలుసుకోవాలి, ఎక్కువగా మనం నేర్చుకోవాలి. అవే లేఖనములే అంటే వాక్యమే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. కానీ తండ్రిని గురించి కూడా సాక్ష్యం ఇచ్చేది ఏంటి చెప్పండి? ఆ వాక్యమే. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని నామములు, గుణములు, లక్షణాలు, క్రియలు, కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి గురించి మనం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే, పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలంటే ఆ తండ్రిని గురించి తెలియజేసేది ఈ వాక్యము. మన చేతిలో ఉన్న వాక్యము. ఈ వాక్యం మీద మనము టైం కేటాయించి వాక్యంలో మనం ఎదగాలి. మరొక మాట చెప్తున్నాడు లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. లూకాసు వార్తలోని 24వ అధ్యాయము 44వ వచనం చూస్తే 24:44, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరను అర్థం చెప్పి. అంటే కీర్తన గ్రంథంలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ ఏవైతే నన్ను గూర్చి రాయబడ్డాయో అవన్నీ నెరవేరని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథంలో, అదే మరి ధర్మశాస్త్ర గ్రంథములో, అవే పంచకాండములలో, అవే ప్రవక్తల గ్రంథాల్లో తండ్రిని గురించి ఎంతో రాయబడినది. ఆ సత్యమైన వాక్యమును మనము, ఆ సత్యవంతుణ్ణి, ఆ వాక్యమైన దేవుని మనము ఎక్కువగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లేఖనాలే, బైబిల్లో ఉన్న వాక్యాలే దేవుని యొక్క నామముల గురించి గొప్పగా చెప్పేవి. బైబిల్లో ఉన్న లేఖనాలే దేవుని యొక్క క్రియల గురించి గొప్పగా వివరించేవి. బైబిల్లో ఉన్న లేఖనాలే దేవుని యొక్క లక్షణాల గురించి గొప్పగా వివరించేవి.
కాబట్టి ఆ లేఖనాల పట్ల మనకు సరి అయిన అవగాహన మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద మనం సరైన అవగాహన పెంచుకుంటామో అప్పుడే మన ఆరాధన క్రమముగా వెళుతుంది, మన ఆరాధన నిజమైన ఆరాధన వస్తుంది. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నవారేమి, ఆయన కంటే ముందు బ్రతికిన వారేమి, ప్రజెంట్ జనరేషన్లో ఉన్నవారేమి, వీరి యొక్క ఆరాధన క్రమాలు మనం చూస్తే ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లుగా పారంపర్యాచారాలు ఎక్కువైపోయాయి. అంటే అంతకుముందు వాక్య అనుభవం లేని ఒక సేవకుడు ఆరాధనను ఇలా ప్రారంభించాడు. ఆయనకి ఎలా అనిపిస్తే అలా ప్రారంభించాడు. తరాలు గడిచినా, యుగాలు గడిచినా, సంవత్సరాలు గడిచినా అదే ఫార్మాట్ ఉంటుంది, కానీ ఆరాధనలో వాక్యానుసారంగా ఉండదు. చూడండి, ఆరాధన అనేది వాక్యానుసారంగా ఆరాధన చేసేవాళ్ళు తక్కువ ఈరోజు. ఎందుకంటే ఇదిగో మా పెద్దోళ్ళు ఇలా ప్రారంభించారు కాబట్టి మేము కూడా మా ఆరాధన ఇలాగే చేస్తాము. ఒకప్పుడు లోతుకుంట్లో మన చర్చ్కి, తప్పుగా అనుకోకండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి ఒక సిస్టర్ వచ్చారు. ఆ సిస్టర్ వచ్చి మనం చేస్తున్న ఆరాధన క్రమం చూసి నెక్స్ట్ వారం మానేశారు. ఎందుకంటే మానేశారనంటే, మేము ఒకప్పుడు వెళుతున్న సంఘంలో ఆరాధన క్రమం ఇలా లేదండి, ఎందుకో మీరు మా వాళ్ళు కారు అనిపిస్తుంది మాకు, అందుకే వచ్చే వారం నుంచి మీ సన్నదికి మీ సంఘానికి మేము రాకూడదని మేము నిశ్చయించుకున్నాం అన్నారు. పైగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మీ సంఘానికి ఒక విషయాన్ని బట్టి మేము రావచ్చు, అదేంటంటే మీరు వాక్యం మాత్రం బాగా చెప్పారు, మీరు చెప్పే వాక్యం మాకు నచ్చింది, కాకపోతే ఈ ఆరాధన క్రమం ఏదైతే ఉన్నదో ఈ ఆరాధన క్రమము మేము ముందెళ్తున్న ఆరాధన క్రమంతో అది సెట్ కాలేదు, అది మాకు మ్యాచ్ అవ్వలేదు, అందుకే మేము రాము అన్నారు. ఒకవేళ రావాలనుకుంటే దేన్ని బట్టి వస్తాం చెప్పండి? వాక్యాన్ని బట్టి వస్తాం. ఆ రోజు నేను ఏ వాక్యం చెప్పానో నాకు ఇంకా గుర్తుంది. యాకోబు గారి గురించి చెప్పాను. యాకోబు పత్రిక రాసిన యాకోబు గారి గురించి వివరించాను ఆ రోజు. ఆయన పరిచర్యలో ఎంత చక్కటి స్థితిని కలిగి ఉన్నాడు ఆ రోజు వివరించడం జరిగింది. వాక్యం నచ్చింది కానీ ఆరాధన క్రమం నచ్చలేదట. మన ఆరాధన క్రమం మనకు తెలుసు కదా, ఎలా ఉంటుంది? రాగానే స్తుతులతో ప్రార్థన చేస్తాము, తర్వాత పాటలు పాడతాము, తర్వాత వాక్య పఠనం చదువుతాము, తర్వాత స్త్రీలలో నుంచి ఒకరు కొన్ని కారణాలు బట్టి ప్రార్థన చేస్తారు, పురుషుల్లో నుంచి కొన్ని కారణాలు బట్టి ప్రార్థన చేస్తారు, తర్వాత మొదటి వర్తమానం ఉంటుంది, తర్వాత మరలా ఒక పాట పాడుకుంటాం అందరూ లేచి నిలబడి, తర్వాత వాక్యము ఉంటుంది, తర్వాత మరలా ప్రార్థన, తర్వాత కానుకలు, బల కార్యక్రమము, ముగింపు ప్రార్థన, ఆత్మీయ పలకరింపులతో ఇలా మనము చక్కగా దాన్ని సెట్ చేసుకుంటూ ఆరాధనలు మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఏ కారణాన్ని బట్టి మీ దగ్గరకు రాము అనే విషయంలో మీ ఆరాధన క్రమం బాగాలేదని చెప్పిందండి. అర్థమవుతుందా? కారణం ఏంటి చెప్పనా? మా పెద్దోళ్ళు అలా సెట్ చేశాడు ఆరాధన అంటే ఇలా ఉండాలి, కానీ అలా మీ ఆరాధన లేదు కాబట్టి మీ దగ్గరకు రామన్నారు. నో ప్రాబ్లం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్తలోని 15వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మీ పారంపర్యాచారం అంటే మీ పూర్వీకులు ప్రారంభించిన ఆచారములు ఏవైతే ఉన్నావో ఆరాధనలో, ఆ ఆరాధనలో వారు పెట్టినవి ఏవైతే ఉన్నావో అలాగే కంటిన్యూ అయితే అదే ఆరాధన అనుకుంటున్నారు. కానీ మరొక చోటకు వెళ్ళినప్పుడు ఆ ఆరాధన వాక్యానుసారంగా, సత్యానుసారంగా ఆ ఆరాధనలో అన్నీ కూడా ఇంక్లూడ్ అయి చేస్తూ ఉన్నప్పుడు అది ఆరాధనని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, మీలో ఉన్న సమస్య ఏంటంటే మీ పారంపర్యాచారాలకు వాల్యూ ఇస్తున్నారు కానీ దేవుని వాక్యానికి మీరు విలువనివ్వట్లేదు. అందుకే ఇదిగో మా చర్చిలో, మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ ఆరాధన నాకు బాగా నచ్చిందండి, టీవీలో పలానా సేవకుడు గిటార్ పెట్టుకుని ఆరాధన చేస్తాడండి, అది మాకు బాగా నచ్చుతుందండి అంటారు చాలామంది. కొంతమంది ఇక్కడ నుంచి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి చెప్పినా, ఇదిగో పలానా సేవకుడు ఆరాధన మాకు బాగా నచ్చుతుందండి, అక్కడ ఆరాధన బాగుంటుందండి, అక్కడ వర్షిప్ బాగుంటుందండి. వర్షిప్ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ అందరూ లేచి నిలబడి బాగా చప్పట్లు కొట్టి సౌండ్ సిస్టమ్ వాల్యూమ్ పెంచి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూమ్ పెంచి, ఈయన బాగా స్వరం ఎత్తి
ఈయనతో పాటు 10 మంది పాడుతూ ఉంటే ఎక్కడ లేని ఉత్తేజము, ఉజ్జీవం అన్నారు. కానీ ఉజ్జీవం అనేది మ్యూజిక్ పెంచితేనో, ఉజ్జీవం అనేది వాల్యూమ్ పెంచితేనో, ఉజ్జీవం అనేది ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా ప్లే చేస్తేనో, ఉజ్జీవం అంటే వాయిస్ పెంచితే వచ్చేది కాదు. ఉజ్జీవం అనేది ఇదిగో దేవా, నీవంటే నేనేంటో తెలుసుకున్నాను నాయన. నేను నీవు ఎవరవో ఎరిగి ఉండి నేను ఆరాధిస్తున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ స్థితిలో నీ సన్నిధిలో నేను గడపగలిగానంటే, నీవిచ్చిన రక్షణ భాగ్యం నేను అనుభవించగలుగుతున్నానంటే, ఈరోజు నేను పోషింపబడుతున్నానంటే నీవే నా పోషకుడువని, నీవే నా కాపరివని, నీవే నా వైద్యుడువని, నీవే నా సమస్తమని, నీవే నా జ్ఞానమునకు అందించిన నా జ్ఞాన సంపుడవని, నీవంటే ఎవరవో ఎరిగి నేను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ఆరాధించాల్సిందల్లా పోయి, ఈరోజు అక్కడ మ్యూజిక్ బాగుందని, అక్కడ చర్చ్ బాగుందని, అక్కడ గోడలు బాగున్నాయని, అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుందని, అక్కడ సంఖ్య ఎక్కువ ఉన్నదని అక్కడ అలా అనుకుంటే పోతే అవేవి కూడా నిజమైన ఆరాధనకు ఫార్ములాలో ఉన్నవి కావవి. ఒకప్పటి ఆరాధన సముద్ర తీర ప్రాంతంలో జరిగేది. ఇంత అందమైన కట్టడాలు ఉన్నాయా ఏంటి? లేవు కదా, లేవు. సముద్ర తీర ప్రాంతంలో ఆరాధన చేసి ఉన్నారు. చెట్టు కింద ఆరాధన జరిగింది. ఏమీ లేని టెంటల్లో ఆరాధన జరిగింది. బైబిల్లోనే సముద్ర తీర ప్రాంతాల్లో, టెంటల్లో, చెరసాలలో పౌలు గారు ఎక్కడ ఆరాధన చేశారు చెప్పండి? పౌలు గారు జీవితం అంతా ఆయన ఆరాధన ఎక్కడ జరిగింది చెప్పినా? చెరసాల్లోనే. ఎందుకంటే ఆయన రాసిన పత్రికలన్నీ కూడా చెరసాల్లో నుంచే రాశాడు. ఆయన ఎక్కువ కాలం గడిపింది ప్రభువులోనికి వచ్చిన తర్వాత పౌలు గారు గడిపిందే చెరసాల్లో. మరి ఈరోజు ఏంటి? మనకు గోడ బాగుండాలి, పెయింట్ బాగుండాలి, కుర్చీ బాగుండాలి, అవునా? అన్నీ బాగుండాలి. మనకు ఏది బాగోకపోయినా నో 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 మీ ఆరాధన బాగాలేదు, ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరాధన అనేది నువ్వు కుర్చీ కోసమో, గోడ కోసమో, మ్యూజిక్ కోసమో, ఇన్స్ట్రుమెంట్స్ కోసమో, ఇంకొక దానికోసం మనశ్శాంతి పొందుకోవడానికి కూడా ఆరాధనకు రావద్దు. ఆరాధనకు మనం ఎందుకు రావాలనంటే, దేవా నువ్వంటే ఎవరో నాకు అర్థమైంది, నీవు నా విమోచకుడువు, నా రక్షకుడువు, నా కాపరివి, నా పోషకుడివి, నా వైద్యుడివి. ఇలా అన్ని దేవుని గురించి మనం తెలుసుకుని ఆయన మనము ఎరిగిన దేవుని మనము సన్నుతించడానికి, స్తుతించడానికి మనము దేవుని సన్నిధికి రావాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, అది చాలా కీలకమైన పాయింట్. అది మన ఆరాధన సత్యములో ఉండి సత్యము ద్వారా అంటే ఆ సత్యవంతుడైన దేవుడు ఎవరో మనము వాక్యము ద్వారా ఎరగాలి. ఆ వాక్యమే మనకి ఈరోజు ప్రామాణికం. దేవుని గురించి పరిపూర్ణంగా మనకు తెలియజేసే మనకున్న ఏకైక ప్రామాణికము వాక్యమే. కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే, మా పెద్దోళ్ళండి మా ఆరాధన క్రమాన్నండి ఇలా పెట్టారండి, మేము కూడా అలాగే ఫాలో అవుతామండి. మా చర్చిలో అండి 3 మెసేజ్లు ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు. మొన్న అన్నగారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ వచ్చారు. మా చర్చ్ పేరు ఎందుకులేండి, మా చర్చిలో అండి 2024 ప్రారంభం అవ్వక మునిపే ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయో అన్ని ఆదివారాలన ఏ ఆదివారమున ఏ రెఫరెన్స్లు ఉపయోగించి వాక్యం చెప్పాలో ముందే ప్లాన్ చేస్తారట. నోట్ దిస్ పాయింట్. ఇది సెప్టెంబర్ కదా, సెప్టెంబరు 2వ ఆదివారం. సెప్టెంబర్ 2వ ఆదివారంలో నువ్వు ఏ వర్తమానం చెప్పాలో దానికి సంబంధించిన 3 రిఫరెన్స్లు అనేవి జనవరిలో నీకు క్యాలెండర్ ఇవ్వబడుతుంది, ఒక డైరీ ఇవ్వబడుతుంది. ఆ డైరీలో అది రాయబడుతుంది. ఈరోజు వాక్యం ఎవరైనా చెప్పని, సంఘంలో నుంచి సంఘ పెద్దలు కానీ, సేవకుడు కానీ, యవనస్తులు ఎవరైనా చెప్పని, మీరు వాక్యం చెప్పారా, ఆ 3 రిఫరెన్స్లు మీరు టచ్ చేయకుండా వాక్యం చెబితే వచ్చే జన్మలో మీకు, వచ్చే వారం నుంచి మీకు జన్మలో అసలు వాక్యానికి అవకాశము ఇవ్వబడదు. అంటే ఈరోజు మనం ఏది చెప్పాలో ఎప్పుడు డిసైడ్ చేస్తారట? సంవత్సరం క్రిందకి డిసైడ్ చేస్తారట. అంటే ఈరోజున్న ఆడియన్స్కి ఏం అవసరమో సంవత్సరం కింద నీకెలా తెలుసు? వీళ్ళు ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నారో, వీరికి ఏది కావాలో, వీరికి ఎలాంటి పోషణ కావాలో, వీరు ఎలాంటి ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయో, వీళ్ళకి ఎలాంటి శ్రమల్లో ఉన్నారో, వీరు ఎలాంటి భక్తిలో ఉన్నారో, వీరి స్థితిని బట్టి కదా మనం వాక్యం చెప్పాల్సింది. దేవుడు ఉన్న ఆడియన్స్ని బట్టి, వారి యొక్క ప్రజల యొక్క మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక స్థితిగతులను బట్టి కదా మనం వాక్యం చెప్పాల్సింది. అక్కడ వాక్యము తెలిసిన సహోదరుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, బ్రదర్ వాళ్ళు ఇచ్చిన 3 రిఫరెన్స్లు కనుక మనం టచ్ చేయకపోతే
మళ్ళీ వచ్చేసారి మనకు వాక్యానికి అవకాశం ఇవ్వరు. అందుకే మనం ఏం చేస్తానంటే, నిజానికి ఒక రిఫరెన్స్ ఆదికాండంలో ఉంటే, మరొక రిఫరెన్స్ కీర్తన గ్రంథంలో ఉంటే, మరొక రిఫరెన్స్ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే మూడు కూడా సందర్భానుచితమైన రిఫరెన్స్లు కాదవి. ఒకదాని సందర్భము మరొక సందర్భము మ్యాచ్ అవ్వదు. కానీ నేనేం చేస్తానంటే, ముందుగా ఆ రిఫరెన్స్లు ఏవైతే ఉన్నవో వాటిని నేను చదివేసి వాటిలో ఒక దాన్ని పట్టుకుని మిగిలినవి అనేకమైన రిఫరెన్స్లు తీసుకుని మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నట్టు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన 3 రిఫరెన్స్లో కనుక ఒక రిఫరెన్స్ కనుక మనం మిస్ అయిందా, అయిపోయామే. మళ్ళీ తర్వాత మనకి జన్మలో కూడా ఇక వాక్యం చెప్పడానికి అవకాశము ఇవ్వబడదు. దానికి అర్థం ఏంటంటే, వాక్యం ఇలా ఉంది కదా అంటే, నో నో నో, మా వాళ్ళందరూ ఇదే క్రమానికి అలవాటు పడిపోయారు, మేము ఇదే క్రమం అంటారు కానీ ఆ క్రమాన్ని మార్చుకోరు. చూడండి, కారణం ఏంటంటే మీరు దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఎందుకు నిరర్థకం చేస్తున్నారంటే, మీ పెద్దల పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకం చేయుచున్నారు. ఎవరు వీరట? వేషధారులారా. ఆరాధనకు వచ్చి మీరు నటించడం ఏంటి? ఆరాధన మీది వాక్యానుసారంగా ఉండాలి కానీ మీరు నటిస్తే కాదు. దానికి అర్థం ఏంటంటే, మన ఆరాధన గురించి మరొక మాట చెబుతాను. మన ఆరాధన ఎలా ఉండాలంటే, బయట మనం ఎలా మాట్లాడతామో ఇక్కడ కూడా అలాగే మాట్లాడాలి. కొంతమంది మాట్లాడతారు, చాలా వినసొంపుగా మాట్లాడతారు, తప్పుగా అనుకోకండి, అది నిజం. వారు బయట ప్రజలతో మాట్లాడే సామాన్యమైన కాన్వర్జేషన్, సామాన్యమైన సంభాషణ, నార్మల్ ఫ్లో ఉంటుంది. కానీ కొంతమంది వాక్యానికి నిలబడిన తర్వాత నాలుక మడత పెట్టి మొత్తం తిరిగిపోతూ గిరగరా తిరుగుతూ వాక్యం చెప్తూ ఉంటారు. అది ఎక్కడ సోద్యమో. కొంతమంది అయితే, ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, తప్పు అనుకోకండి. ఎవరైనా ఎదురు నిలబడ్డారండి, ఇక్కడ నిలబడి మాట్లాడతాం. కొంతమంది చూడండి, అక్కడికి వెళ్ళి అలా అంటాడు, ఇక్కడికి వెళ్ళి ఇలా అంటాడు. అదేం సోద్యమో మరి? అర్థమవుతా? ఇది విమర్శ కాదు, జరుగుతున్న వాస్తవం. ఏంటి వేషధారణ? నీ రెగ్యులర్ లైఫ్లో నువ్వు నీ మాట ఎలాగైతే ఉన్నదో, వాక్యం చెప్పేటప్పుడు కూడా నీ మాట అలానే ఉండాలి. వేషధారణ దేవునికి నచ్చదు. వేషధారణ అనేది దేవునికి నచ్చదు గాక నచ్చదు. ఎందుకు ఈ వేషధారణ మనుషుల్లోకి వచ్చేసిందనంటే, మనుషుల్ని మెప్పించడానికి వాక్యం చెబుతున్నారు, మనుషుల్ని మెప్పించడానికి ఆరాధన చేస్తున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి చేసే ఆరాధన ఈరోజు చాలా సంఘాల్లో లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కారణం ఏంటంటే, పారంపర్యాచారాల కొరకు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. 9వ వచనంలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుతున్నారు. ఇదిగో, పెదాల నుండే పాట, పెదాల నుండే ప్రార్థన, హృదయంలో నుంచి ప్రార్థన రావట్లేదు, హృదయంలో నుంచి పాట రావట్లేదు, హృదయంలో నుంచి వాక్యం రావట్లేదు. వీళ్ళు ఎలా కనపరుస్తున్నారంటే పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎవరు దీన్ని కనిపెట్టరు చెప్పండి? మనుషుల యొక్క ఆరాధన దేవుని సన్నిధిలో సరిగ్గా లేదని ఒకరోజు యేసుక్రీస్తు వారు నోటీస్ చేశారు. ఆయనే గమనించారు, ఆయనే గుర్తించారు. ఇదిగో, పెదవులతో పాట పాడినా పెదవే, ప్రార్థన చేసినా పెదవే, వాక్యం చెప్పినా పెదవే, కానీ హృదయాంతరంగంలో నుంచి ఆ వేదన, ఆ భారము లేదు. చూడండి, ఈరోజు చాలామంది ప్రసంగాలు చూస్తే, ఇదిగో ఆడు బాలేదు, ఈడు బాలేదు, ఈ చర్చ బాలేదు, ఆ చర్చ బాలేదు, ఆ సేవకుడు బాలేదు, ఈ సేవకుడు బాలేదని ఎంతసేపు కూడా విమర్శించడానికే ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఇదిగో, ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆడియన్స్ అనేకమైన శ్రమల్లో ఉన్నారు, అనేకమైన ఆత్మీయ సమస్యల్లో ఉన్నారు, అనేకమైన పాపాల్లో ఉన్నారు, అనేకమైన శోధనలో ఉన్నారు. ఇలాంటి వారిని మనం ఆత్మీయంగా కట్టడానికి, ఇలాంటి వారిని దేవునికి దగ్గర చేయడానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు అందించాలన్న ఆలోచన ఈరోజు సేవకులకు ఉండట్లేదు. కారణం ఏంటి చెప్పిన? భారం లేదు, ఆత్మల పట్ల భారం లేదు. ఎంతసేపు కూడా ఇదిగో ఫలానా వాడిని కడిగేయడానికి వచ్చాను, ఇక్కడికి ఆడిని కడిగేసి వెళ్ళిపోస్తాను. ఈరోజు చాలామంది చేస్తున్న ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, ఒకరిని కడగడానికే వాక్యం చెబుతున్నారు, ఒక సేవకుడిని విమర్శించడానికే వాక్యం చెబుతున్నారు. లేదా సమాజంలో ఏమైనా కొత్త స్టోరీలు వచ్చాయనుకోండి, వాటి గురించి వార్తలు. క్రైమ్ జరిగిందనుకోండి, క్రైమ్ ఎక్కడ నిలబడి. వరదలు వచ్చినాయనుకోండి, వరదల గురించి. సీజనల్గా రాకపోతే నువ్వు మామూలుగా వాక్యం చెప్పలేవా? మళ్ళీ టైటిల్స్ ఎలా ఉంటాయంటే, నేరాలు ఘోరాల్లో టైటిల్స్ కన్నా దారుణంగా ఉంటాయి. మళ్ళీ అర్థమవుతుందా? నిజం. అలాంటి వాటి కొరకు మనం ఆరాధనకు రాకూడదు, అలాంటి వాటి కొరకు మన ఆరాధనలో ప్రస్తావన చేయకూడదు. మన ఆరాధన బైబిల్కి కనెక్ట్ అవ్వాలి. ఈ బైబిల్లో నుంచి వాక్యము ద్వారా ప్రజలకు కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ లేని ఎవరో గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం చెప్పు?
ఇక్కడ లేని ఎవరో గురించి మాట్లాడితే ఏం ప్రయోజనము? ఎక్కడో రేప్ జరిగిందట, ఇక్కడికి వచ్చి ఇక్కడ రేప్ సందేశం మాట్లాడతాడు. ఎక్కడో మర్డర్ జరిగిందంట, ఇక్కడికి వచ్చి మర్డర్ సందేశము. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ సందేశము. యుద్ధం జరిగింది, యుద్ధాన్ని గురించి సందేశము. యుద్ధం ఇక్కడ జరగలేదుగా, మర్డర్ ఇక్కడ జరగలేదుగా. ఇక్కడికి వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నావంటే ప్రజల యొక్క మానసిక, శారీరక, ఆర్థిక, ఆత్మీయ, కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నావో అనేకమైన సమస్యల చేత వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరందరినీ కూడా దేవునిలో పరిపూర్ణులుగా మనం చేయాలి. ఎలాంటి వాక్యం చెబితే వీరు పరిపూర్ణులు అవుతారో అలాంటి వాక్యం చెప్పాలి. ఎలాంటి వాక్యం చెబితే వీరు దేవునికి కనెక్ట్ అవుతారో అలాంటి వాక్యం చెప్పాలి. అలాంటి వాక్యం చెప్పకుండా ఏది వస్తే అది వాగేస్తున్నారు ఈరోజు. ఆడు అలాంటోడు, వీళ్ళు అలాంటోడు, వీడు దొంగ, ఆడు ఇంకొకటి ఆడు యాదవ, ఇయే మాటలు కదా. అందుకే ఇప్పుడు మన దేవుని వాళ్ళరా గమనించండి, మనుషులు ఫేమస్ అవ్వడానికి చేసే ఆరాధనలు మంచివి కాదు. దేవుణ్ణి ఫేమస్ చేయాలి మనం మన ఆరాధనలో. ఫేమస్ అంటే దేవుణ్ణి మనము మహిమపరచాలి. మన ఆరాధన అంతా మీరు గమనించండి, దేవుడే కనబడాలి. దేవుడే వాక్యం చెబుతుంటే దేవుడు కనబడాలి, దేవుని కార్యాలు గుర్తు రావాలి మనకు. అది ఆత్మతో, అది సత్యముతో మనము ఆరాధించడం అంటే. ఆ సత్యము వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పాలి. ఎందుకంటే మూడో వచనం అన్నాడు, మూడో వచనంలో అందుకు ఆయన మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీ పెద్దలు నియమించిన ఆ క్రమాన్ని పట్టుకుని, లేదంటే నీకు వాక్యం నేర్పించిన వాడు క్రమాన్ని పట్టుకుని వాళ్ళు ఎలా క్రమం చేస్తే నువ్వు అదే కంటిన్యూ అయిపోతున్నావు. ఏమి చోద్యం ఇది? నీకు వాక్యం నేర్పించిన 10 మంది సేవకులు తిట్టాడా, నువ్వు కూడా తిడతావు. అంతేకాని ఇక్కడున్న మంద పట్ల నీకు భారం లేదా? వీళ్ళు ఏమైపోయినా పర్లేదా? నువ్వు మాత్రము ఆ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఫేమస్ అయితే సరిపోద్దా? అది కాదు కదా ఆరాధన అంటే. అది కాదు కదా దేవుని సన్నిధించడం అంటే. అది కాదు కదా దేవుని మహిమపరచడం అంటే. దేవుని కార్యాలు చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు చాలా సంఘాలు, మరలా చెబుతున్నాను, చాలా సంఘాల్లో వాక్యానికి ఇవ్వబడుతున్న సమయం చాలా తక్కువ. పాటలు పాడేస్తారు, ప్రార్థనలు చేసేస్తారు. ఇక సమయం అయిపోయింది కాబట్టి బ్రదర్ ఒక అరగంట మాట్లాడి ముగించండి. అరగంట మాట్లాడి ఎంత దూరం ఎందుకు? దేవుని వాక్కులు అరగంట వినడానికి ఇంత సమయం ఎందుకు? మరి మన ఆరాధన, మన స్తుతి కానీ ప్రార్థనలు కానీ వాక్యం యొక్క సమయాన్ని మించకూడదు. నోట్ దిస్ పాయింట్. వాక్యం అంటే దేవుని మాట. మనం ఎప్పుడు కూడా ప్రభువా నేను నీతో మాట్లాడుతాను విను ప్రభువా అనే స్టేజ్లో ఉండకూడదు. ప్రభువా ఇదిగో నీ దాసుడు నేను ఆలకించున్నాను, ప్రభువా నువ్వు ఎంతసేపు మాట్లాడుతావో మాట్లాడు ప్రభువా అని ఉండాలి మనం. అలాంటి యాటిట్యూడ్ కలిగి రావాలి సంఘానికి. ఆరాధనని ఏదైతే డప్పులు కొడుతున్నారో అది వాక్యం యొక్క సమయాన్ని ఏమాత్రం కూడా మించకూడదు. అవసరమైతే వాక్యమే 10 నిమిషాలు ఎక్కువ చెప్పాలి. వాక్యం అంటే దేవుని మాట, దేవుని మాట. లేకపోతే ఆరాధన, వాక్యము రెండు కూడా సరి సమానంగా ఉండాలి. మనం చేసేది దేవుని మాట రెండు కూడా సరి సమానంగా, ఈక్వల్గా ఉండాలి. నెహెమ్యా గ్రంథములో వారు చేసిన ఒక ఆరాధన మనం చూస్తే, వారు ఎలాంటి ఆరాధన అంటే ఒక జామంతా బైబిల్ స్టడీ చేశారు, మరొక జామంతా దేవుణ్ణి ఆరాధించారు. చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథములోని 9వ అధ్యాయము, 3వ వచనాన్ని మనము చూద్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూస్తే, 3వ వచనములో మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము, మీరు 3 గంటలు అనుకుంటారు ఒక జాముకి 6 గంటలు అనుకుంటారు అనుకోండి. అర్థమవుతుందా? ఒక జాము, లేదంటే దినానికి 4 జాములు ఉంటాయా? మేబీ మీరు 3 గంటలు అనుకుంటారో 6 గంటలు అనుకుంటారు. 6 గంటల స్టాండర్డ్ మనకు లేదు కానీ 3 గంటలు అనుకుందాం. ఎందుకంటే 6 గంటలు మనం ఇప్పుడు బైబిల్ చదవలేదు, 6 గంటలు మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించలేదు. మొత్తం కలిపి ఒక 2 గంటల్లో 2:30 గంటలకు 3 గంటలకు కుదించుకున్నాం. అది మన సామర్థ్యం, అది మన స్థితి.
ఇక్కడ అంటున్నాడు, వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. నిలబడ్డారు. ఎంతసేపు? ఒక జాము, వీరి భాషలో 3 గంటలు అనుకుందాం. 3 గంటల సేపు వాక్యాన్ని చదివారు. తర్వాత ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారము చేయుచు. నమస్కారం అంటే దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి పూజిస్తున్నారు. అంటే ఆరాధన ఒక జాము ఉన్నది, ధర్మశాస్త్రము చదవడము వినడము కూడా ఒక జాము ఉన్నది. 2 కూడా సమానంగా చేస్తూ వచ్చారు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి. ఆరాధన ఏ విధంగా ఉండాలో అంటే వాక్యానుసారం చెబుతుంది, వాక్యము చెబుతుంది, దేవుని సత్యము చెబుతుంది, దేవుని మాట చెబుతుంది. వాక్యము ఒక జాము, మరొక జాము మీ ఆరాధన. కానీ ఈరోజు ఎక్కువ సమయం ఆరాధన అంటున్నారు, చాలా అతి తక్కువ సమయము వాక్యం అంటున్నారు. అది దేవుడు ఎంత మాత్రము కూడా అంగీకరించేది కాదు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథములో 33వ కీర్తన. మన ఆరాధన ఎలా ఉండాలో కొన్ని మాటలు చూసుకుని మనము ముగించుకుందాం. మన సమయము ఆల్రెడీ 9 అయిపోయింది. పర్వాలేదు, ఇంకొంచెము నేను మాట్లాడతాను, గమనించుకుని మనం ముందుకెళ్దాము. కీర్తన గ్రంథములో 33వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే ఆరాధన క్రమం మాట్లాడాడు. ఇక్కడ ఆరాధన క్రమం మాట్లాడుతూ, సితారతో యెహోవాను స్తుతించుడి. ఇక్కడ స్తుతించుడి అనే పదాన్ని మీరు రౌండప్ చేసుకోండి. తర్వాత 2వ దానిలో 10 తంతుల స్వరమండలములతో ఆయన కీర్తించుడి. ఈ మాటలో, ఈ పదంలో కీర్తించుడి అనే పదాన్ని మీరు రౌండప్ చేసుకోనండి. తర్వాత 3వ వచనంలో ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ఆ పాడుడి అన్న దగ్గర మీరు రౌండప్ చేసుకోండి. నూతనం అంటే పాత పాటలు పాడొద్దా అని కాదు, పాటలు పాడండి అని అర్థమవుతుందా? నూతన కీర్తన మీరు పాడుడి. తర్వాత ఉత్సాహతనముతో ఇంపుగా వాయించండి. అంటే పాటకు తగిన బీట్ రావాలి, కానీ పాట కంటే ఎక్కువ పెరిగిపోవడం అనేది నీ పైత్యమే కానీ దేవునికి ఇష్టం కాదు. తర్వాత ఆ వాయించుడు అనేది కూడా మీరు రౌండప్ చేసుకోనండి. తర్వాత యెహోవా వాక్యము యథార్థవంతమైనది. ఇక్కడ వాక్యమును మీరు రౌండప్ చేసుకోనండి. నేను ఏదైతే రౌండప్ చేసుకోమన్నానో వాటి మనం చదువుదాము. స్తుతించుడి, కీర్తించుడి, పాడుడి, వాయించుడి, వాక్యము అన్నాడు. చూడండి, ఇవి జరగాలి మన ఆరాధనలో. ఇవి జరిగితే మన ఆరాధన పరిపూర్ణమవుతుంది. క్రొత్త నిబంధనలో అర్పణలు, పాత నిబంధనలు కూడా, తర్వాత అర్పణలు, వీటికి మనం యాడ్ చేయాల్సింది మన అర్పణలు. తర్వాత బల్ల కార్యక్రమము, ముగింపు ప్రార్థన, ఆత్మీయ పలకరింపులు, ఇవన్నీ కూడా అవసరమే ప్రియమైన దేవుని వారలారా. మరొక మాట చూద్దాము. కీర్తన గ్రంథములో 138వ కీర్తన, కీర్తన గ్రంథములోని 138వ కీర్తన. కొంచెం ఫాస్ట్గా వెళ్దాము, ఇక్కడ మనకి ఇవ్వబడిన సమయము దగ్గర పడిపోయింది. 138వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం ప్రియులారా. మొదటి 2 వచనాలు చూస్తే, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చెల్లించుట కొరకు రావాలి. అంటే దేవుని వలన మనం దేన్నైతే పొందుకున్నామో ఆ పొందుకున్న వాటికి మనం మరలా రిటర్న్గా చెల్లించడానికి రావాలి. ఆరాధనకు మనము ఎందుకు రావాలి చెప్పండి? గత భాగంలో చెప్పాను, మొదటి భాగంలో చెప్పాను, చెల్లించుట కొరకు రావాలి. దేవా, నీ వల్ల నేను ఎన్నో పొందుకున్నాను నాయన. పొందుకున్న వాటిని బట్టి స్తుతులు చెల్లిస్తాను, పొందుకున్న వాటిని బట్టి అర్పణలు చెల్లిస్తాను, పొందుకున్న వాటిని బట్టి నేను సన్నుతిస్తాను అంటున్నాడు. అది ఎలాగంటే దేవతల ఎదుట నేను కీర్తిస్తాను. తర్వాత 2వ వచనంలో, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఎందుకంటే పరిశుద్ధాలయం తట్టు అంటే ఒకప్పుడు వారు దేవాలయంలోనికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకి దేవాలయంలోనికి వెళ్ళే అవకాశం లేదు వారికి. 3 స్థలాలు, బయటి స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళే అవకాశం లేదు ఒకప్పుడు. పరిశుద్ధ స్థలంలో కూడా కేవలం యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇక ఎవరైనా సామాన్యులు ఆ బయటి ఆవరణంలోనే ఉండాలి. అందుకే అంటున్నాడు, దేవా ఇదిగో నీ ఆలయం తట్టు చూస్తే నేను నీకు నమస్కారం చేస్తాను. అంటే నమస్కారం అంటే ఇక్కడ ఆరాధన చేస్తాను. తర్వాత అంటున్నాడు, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు కాబట్టి ఆ వాక్యము నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును. నామమునకు ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? కృపా సత్యమును బట్టి. సత్యం అంటే వాక్యమును బట్టి
నీ నామం ఏదైతే ఉన్నదో ఆ నామమును నేను ఎరిగి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, పే చేస్తాను. సత్యమును బట్టి నీ నామం అంటే ఏంటో తెలుసుకుని ఆ నామాలకు నేను స్తుతులు చెల్లిస్తాను, స్తోత్రము చెల్లిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. చెల్లించుటి అంటే పే చెయ్యాలి. ఇక్కడికి వచ్చి మనము దేవునికి పే చేయడం అంటే నేను ఇప్పుడు కానుకల గురించి మాట్లాడలే. కానుకలు కూడా పార్టే, కానుకలు కూడా భాగమే. కాకపోతే మన కానుకల కంటే కూడా దేవుడంటే ఎవరో తెలుసుకోవడం, ఆ దేవుని మనం ఘనముగా ఆరాధించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన ఎవరో, ఆయన నామము తెలుసుకోవాలి. వందల కొలది నామాలు ఉన్నాయి దేవుని నామములో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుని నామాలన్నీ కూడా ఒక పేపర్ రాసుకుని, ఒక నోట్బుక్ రాసుకుని, ప్రతి నామం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని నామాలు ఉన్నాయో అన్నీ ఒకసారి రాయాలనిపిస్తుంది. ఎన్నో నామాలు ఉన్నాయి. వాటిని మనం ఎరిగి ఆ సత్యమును బట్టి ఆయన నామాన్ని మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుట కొరకు రావాలి ఇక్కడికి. అది సత్యముతో ఆరాధించడం అంటే, వాక్యముతో ఆరాధించడం అంటే ఆయన నామములు మనము వాక్యము ద్వారా ఎరిగి ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయన నిజమైన విమోచకుడు అని ప్రతి నామమును ఎరిగి కూడా, దేవా ఇదిగో నువ్వు ఇది కదా, దీన్ని బట్టి నీకు స్తోత్రం అని మనం చెప్పాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఈరోజు కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, దయచేసి ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. ఇది మొదటి వారం అనుకోండి, భోజనాలు కూడా చేస్తున్నాం అనుకోండి. రైట్. మరి కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, నోట్ చేసుకోండి, సంగీతం అన్నాడు, కీర్తన అన్నాడు, ఆత్మ సంబంధమైన పద్యములు అన్నాడు. పద్యములతో ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయండి. ఆరాధన ఎలా ఉండాలంటే దేవుని గురించి జ్ఞానము చేయండి. దేవుని గురించి జ్ఞానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము ద్వారా మీరు దేవుణ్ణి ఆరాధించాలి. ఆ వాక్యం మీలో సమృద్ధిగా మీరు నివసింపనీయుడు అన్నాడు. వాక్యము ఆత్మతో ఆరాధన అంటే వచ్చే వారం చెబుతాను. కానీ సత్యముతో ఆరాధన అంటే మన జీవితాల్లో వాక్యమై ఉన్న దేవుడిని మనం ఎక్కువగా ఎరగాలి, తెలుసుకుంటేనే మన ఆరాధన క్రమంగా వెళ్తుంది, పద్ధతి ప్రకారంగా వెళ్తుంది. ఒక కంపెనీ యజమాని ఎవరో తెలిస్తేనే ఆయన దగ్గర మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుందా? అవునా కదా? ఆయన కొంచెం స్నేహశీల, కొంచెం దగ్గరై మాట్లాడచ్చు. కోపిస్తోడా, డిస్టెన్స్ అయితే మాట్లాడాలి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. తెలుసుకోవాలి కంపెనీ యజమాని ఎలాంటి వాడు, హెచ్ఓడి ఎలాంటి వాడు, ఇన్ఛార్జ్ ఎలాంటి వాడు. ఎరుగుతాము కదా వారి గురించి, మనము తెలుసుకుంటాము కదా. అలాగే దేవుని దగ్గరకు వచ్చి మనం బిహేవియర్ ఎలా ఉండాలంటే ఆయన ఎవరో తెలుసుకుని మనం గానం చేయాలి. ఆయన ఎవరో తెలుసుకుని మనం కీర్తించాలి. ఆయన ఎవరో తెలుసుకుని మనం పాట పాడాలి. ఆయన ఎవరో తెలుసుకుని మనం స్తుతించాలి. ఆయన ఎవరో తెలుసుకునే వాక్యము, ఆయన మాట మనం వినాలి. అక్కడ అన్నాడు, ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోవాలి. పరలోకములో మంచి ఆరాధన జరుగుతుందండి. నోట్ దిస్ పాయింట్. చివరి సందర్భం చెప్పి ముగిస్తాను. భూమి మీద జరిగే ఆరాధన కంటే పరలోకంలో జరిగే ఆరాధన చాలా మంచిది. దానిలో లోపాన్ని మనం చూపించలేము. 100కు 100%, 100కు 200%, ఎంత శాతం పెట్టుకోండి, 100కు 100% ఆరాధన శ్రేష్టమైన ఆరాధన. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక సందర్భము, ఒక మాట కొరకే అక్కడికి వెళ్తున్నాను నేను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనము ఎన్నో వచనము చూద్దామంటే, యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం పిల్లరా. 3వ వచనం చూస్తే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నోట్ దిస్ పాయింట్.
ఎలాంటి ఆరాధన అంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరచడానికి ఆరాధన చేస్తున్నారు. ఒకరు ఆరాధిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చోద్యం చూడట్లేదు. ఈ సందర్భం చదివిన మనము ఒకరు ఆరాధిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు మౌనంగా ఉండలేదు. మనం ఏం చేస్తామంటే పాట ఎవరైతే పాడుతున్నారో అది వాళ్ళ పాటలో మనం ఏలెట్టకూడదు, మళ్ళీ నా పాటలో మీరు ఏలెట్టకూడదు, అంతే కదా, అలా ఉంటుంది పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే ఏమంటారు, ఇక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానము ప్రతిగానము, అంటే నేను పాడుతూ ఉంటే అవతల నుంచి ప్రతిగానాలు వస్తూ ఉన్నాయి, అవే దేవునికి స్తుతిగానాలు అవుతాయి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పాడుతూ ఉంటే, ఒక దూత పాడుతూ ఉంటే అవతల నుండి మరలా ఏకీభావం వస్తుంది. ప్రతిగా వారు కూడా పాడుతున్నారు. గాన ప్రతిగానములు. మనం ఎంతసేపు కూడా ఇక్కడ నిలబడి పాడేవాళ్ళే గొంతు అరుగుపోయిన వాళ్ళే పాడాలి, కానీ మిగిలిన వాళ్ళు పాడరు. చూడండి, ఇంతమంది చెప్పాడు, ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? పాటలు నేర్చుకోకుండా ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం? బాబాయ్ మాకు సిగ్గు అంటే, దేవుని గురించి ఎందుకు సిగ్గుపడాలి? సమాజంలో ఎలాగో సిగ్గుపడతావు, ఆయన ఆరాధన సన్నిధికి వచ్చి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావా? ఏంటి మన బ్రతుకు జీవితం ఎలా ఉన్నది గమనించాలి. ప్రతిగానం అన్నాడు, ప్రతిగానం. ఒకరు పాడుతూ ఉంటే సంఘం అంతా కూడా ఏకస్వరముతో, గొప్ప స్వరముతో దేవుణ్ణి మనము ప్రతిగానము చేయాలి. అది సత్యముతో ఆరాధించడం అంటే ఇలా జరగాలి. ఇలాంటి ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధన అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యము సత్యము. మరి ఆత్మ ఉండొద్దండి అని అనకండి, ఆత్మ ఎలా ఉండాలో కూడా చెబుతాను. ఆత్మ కూడా ఉండాలని చెప్పాను, ఆత్మ కూడా ఉండాలి. ఆ ఆత్మ కార్యములు ఎలా ఉంటాయో వాక్యాన్ని మనము జత చేసుకుని దాన్ని మనము వచ్చే వారం మనము ఆలోచించేద్దాం. యేసుప్రభు ఏమన్నాడు, మీ ఆరాధన, మీ తండ్రిని మీరు ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. ఇన్స్పిరేషన్ ఉండాలి అండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈరోజు ఇన్ఫర్మేషన్ గురించిన, వాక్యము గురించి, సత్యము గురించి మాట్లాడుకున్నాము. ఆ సత్యములో దేవుని నామాలన్నీ తెలుసుకుని వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అది ఆరాధనలో 50% ఆరాధన అనేది చక్కటిగా ఎంచబడుతుంది. మరొక 50% ఆరాధన ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే ఆత్మపూర్ణులమై మనం ఆరాధన చేయాలి. అది ఆత్మపూర్ణులుగా ఎలా ఆరాధన చేయాలో వచ్చే వారము, వచ్చే ఎపిసోడ్లో, వచ్చే భాగంలో మనం విందాం. అప్పటి వరకు ఈ యొక్క మాటలను స్మరించుకుంటూ దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుని గురించి మనం ఎక్కువ చదువుకుందాం. వాక్యాన్ని చదువుతూ ఉండండి. చదువు రాదా అంటే వాక్యాన్ని వింటూ ఉండండి. ఏదో ఒకటి చేయండి. ఏది చేయకుండా ఎంతసేపు మన సొంత కార్యాలైనా అలా ఉంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవునిలో వర్ధిల్లుచు మనం ముందుకు కొనసాగదాం. ప్రియులారా, మంచిదండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ